హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అనేటివి విడుదలవుతున్నాయన్నమాట. 2025, 26కి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అయితే పడుతున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు డబ్బులు పడుతున్నాయా లేదా, అదేవిధంగా 2024 అమౌంట్ పడిందా, 2025 అమౌంట్ పడిందా, ఇలా అమౌంట్ అనేది పడిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో జ్ఞానభూమి వెబ్సైట్ అనేది కొత్త పేజ్కి అయితే రావడం జరిగిందనమాట. ఈ కొత్త పేజ్లో ఏ విధంగా స్టూడెంట్ లాగిన్ అనేది అవ్వాలనేది చెప్తాను. ఒకవేళ స్టూడెంట్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు మర్చిపోతే సో దాన్ని ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీడియోని పూర్తిగా చూడండి. విద్యార్థులు తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి పూర్తిగా చూసినట్లయితే సో మీకు రాబోయే రోజుల్లో ఈ యొక్క లాగిన్ ద్వారా ఎలా మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ చెక్ చేసుకోవాలో ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటివి ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్గా అయితే ఉంటాయన్నమాట. ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది మన యొక్క కాలేజ్ ఖాతాలకు అయితే పడుతుంది. ఎంటీఎఫ్ అమౌంట్ అనేది మనకి పడుతుంది అనమాట. సో ఈ అమౌంట్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. ఆర్టీఎఫ్ అమౌంట్ మాత్రము సో మనము కాలేజ్కి అయితే పే చేసుకోవాలన్నమాట. సో అయితే ఇక్కడ ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఖాతాలకు చేరినాయా లేదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టూడెంట్ లాగిన్ అయితే అవ్వాలి. సో దీని కొరకు సో లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అయితే అడుగుతుందన్నమాట. ఈ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది సో మనము తెలియకపోయినా తెలిసిన ఫర్గట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయండి. సో ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వేరొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తాము. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ఐడెంటిటీ మీద క్లిక్ చేసి స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి అనమాట. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది క్లిక్ చేయండి. సో గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయగానే సో మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ ఓటీపీని మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీసెట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేశారు కాబట్టి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. సో మీకు గుర్తుండేలా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని సో మీరు ఓటీపీ అనేది వచ్చినట్లయితే ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసి రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే సో మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే యూజర్ ఐడి అండ్ ఆధార్ నెంబర్స్ అయితే వస్తాయండి. సో యూజర్ ఐడి అండ్ ఆధార్ నెంబర్ మీద వచ్చిన తర్వాత సో మనకు మళ్ళీ ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ అనేది ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది, లేదా స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో వీటిని వెరిఫై చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సో స్టూడెంట్ లాగిన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఈ స్టూడెంట్ లాగిన్లో మీరు యాక్టివిటీస్ మీద క్లిక్ చేయాలి. సో యాక్టివిటీస్ మీద క్లిక్ చేసినట్లయితే స్కాలర్షిప్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ అనేది చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆరెంజ్ కలర్ బాణం గుర్తు మీద క్లిక్ చేయాలి. సో అయితే ఇక్కడ మనకు స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. ఆ స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్ మీకు తెలియకపోయినట్లయితే నో ద స్టూడెంట్ ఐడి యూజింగ్ ఆధార్ నెంబర్ అని చెప్పి క్లిక్ చేయాలన్నమాట. సో అలా క్లిక్ చేయగానే సో మన యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. దాన్ని ఇచ్చేసినట్లయితే స్టూడెంట్ ఐడీలు అనేవి వస్తాయి. ఆ స్టూడెంట్ ఐడి సంవత్సరానికి మారుతూ ఉంటుంది అనమాట. మీరు ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఐడిని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత సో ప్రింట్ స్కాలర్షిప్ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆ స్టూడెంట్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇందులో చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చెక్ చేశాను. ఈ స్టూడెంట్కి అయితే 2025లో ఇక్కడ ఫైనల్ ఇయర్లో అయితే ఎలాంటి అమౌంట్ అనేది ఎంటీఎఫ్ కానివ్వండి, ఆర్టీఎఫ్ కానివ్వండి రిలీజ్ అయితే కాలేదు. సో ఇక్కడ 2025లో మాత్రము ఆర్టీఎఫ్ అమౌంట్ 2024లో మాత్రము ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది విడుదల కావడం జరిగిందనమాట. ఇది కాలేజ్కి అయితే పడింది. ఎంటీఎఫ్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది సో మనకు రైట్ సైడ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇలా మీ యొక్క ఫీజు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. సో కొంతమంది విద్యార్థులకి అయితే అమౌంట్స్ అనేటివి పడుతున్నాయని చెప్పి ఇలా అయితే చూపిస్తున్నాయి అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్కి అయితే అమౌంట్ అనేది సో పడలేదు అని చెప్పి చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ స్టేటస్ నందు చూపించినప్పటికీ అకౌంట్కి అయితే క్రెడిట్ కాలేదని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్పాను. ఇక మీరు డైలీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క లాగిన్ ద్వారా అయితే అమౌంట్ అనేది పడిందా లేదా అనేది, ఓకేనా. సో కొంతమంది చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రము అమౌంట్ 2 కూడా పడినాయని చెప్తున్నారు.
కొంతమంది బీసీ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగిందని చెప్తున్నారు. కొంతమంది అయితే అసలు అమౌంటే పడలేదని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా నిదానంగా అప్డేట్ అవుతాయండి. సో నిదానంగా అప్డేట్ అవుతాయి కాబట్టి ఒక వారం రోజుల తర్వాత మీరు చెక్ చేసుకోండి, మీ ఖాతాలకైతే డబ్బులు అనేవి పడవచ్చు అనమాట. అదేవిధంగా కాలేజీకి కూడా అమౌంట్ అనేది పడవచ్చు. సో కాబట్టి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ నేను మీకు వివరంగా అయితే చెప్పాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. వన్స్ మీరు ఇక్కడ లాగిన్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీరు ట్రై చేయండి. అప్పుడే ఓపెన్ అవుతుంది, లేకుంటే ఓపెన్ కావడం లేదు, ఓటీపీలు అనేటివి సబ్మిట్ అవడం లేదనమాట. ఓకేనా? సో కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు లాగిన్ అయితే అయ్యి ఈ విధంగా చెక్ చేసుకోండి. మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకొని ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ యొక్క ఆర్టీఎఫ్ అమౌంట్ పడిందా, ఎంటీఎఫ్ అమౌంట్ పడిందా, ఏ ఇయర్కి సంబంధించి పడింది అనేది ఒకసారి వివరంగా మీరు కామెంట్ కనుక చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో మన స్టూడెంట్స్కి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆ కామెంట్స్ని పిన్ చేసి వివరాలు అనేటివి చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. సో ఎందుకంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అలానే మనకు వచ్చేటువంటి ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. మీ యొక్క తల్లిదండ్రులకి మన ఛానల్ని ఒకసారి రిఫర్ చేయండి. సో మీకు ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.